నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు కూడా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికే కొంతమంది కమర్షియల్ డైరెక్టర్లు వరుస సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషమనే చెప్పుకోవాలి అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావుపూడి ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ మంచి వసూళ్లను కూడా సంపాదించుకున్నాడు ఇక అలాగే దిల్ రాజు ఈ సినిమాతో సంక్రాంతి పండుగ విన్నర్గా నిలవడమే కాకుండా భారీ కలెక్షన్స్ను కూడా కొల్లగొడుతున్నారు ఇక ఇదిలా ఉంటే అనిల్ రావుపూడి లాంటి డైరెక్టర్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం షాక్ ఇచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అతని సినిమాను పక్కకు నెట్టి సూపర్ సక్సెస్ని అందుకుని స్టార్ డైరెక్టర్గా గుర్తింపును సంపాదించుకున్నాడు మరి ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా శంకర్కి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది 2015 సంవత్సరంలో అనిల్ రావుపూడి తీసిన పటాస్ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దాం అనుకున్నప్పటికీ శంకర్ ఐ సినిమాని సంక్రాంతికి తీసుకువస్తున్నాడు అని తెలిసి పెద్ద సినిమాలతో పోటీ ఎందుకులే అని ఆగిపోయారట ఇక ఐ సినిమా పెద్దగా టాక్ తెచ్చుకోకపోవడంతో అది రిలీజ్ అయిన వారం రోజుల గ్యాప్లోనే ఈ సినిమా రిలీజ్ చేయమని దిల్ రాజు చెప్పడంతో పటాస్ సినిమాని రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ని అందుకున్నారు అనిల్ రావుపూడి ఇక అప్పుడు కూడా పటాస్తో అనిల్ రావుపూడి శంకర్కి షాక్ ఇచ్చారు ఇక ఇప్పుడు మరోసారి అదే ఆనవాయితీని కంటిన్యూ చేశారు ఇక ఇప్పుడు సంక్రాంతికి శంకర్ గేమ్ చేంజర్ సినిమాని తీసుకురాగా అతనికి షాక్ ఇస్తూ అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్న సినిమాని తీసుకురావడం ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ని అందుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఇక మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజుకు నష్టాలను మిగిలిస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆ లాసులను కవర్ చేసుకుంటున్నాడు అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం ఇక అనిల్ తన తదుపరి సినిమాని చిరంజీవితో చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు అంటూ తొందరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్రణాళికలు రూపొందించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.